స్టేజ్ నుంచి పాన్ వరల్డ్ లెవెల్ కి సౌత్ సినిమాలు వెళ్ళిపోతున్నాయి. ఒకవైపు రికార్డ్ కలెక్షన్లు కొల్లగొట్టిన పుష్పరాజ్ తో కలిసి అట్లీ ఈసారి కొత్త ప్రపంచాన్ని చూపించబోతున్నాడా? మరోవైపు రాజమౌళి మహేష్ బాబుతో అడ్వెంచరస్ జర్నీ ఆవిష్కరించబోతున్నాడా? ఈ రెండు సినిమాలు 2027లో థియేటర్స్ కి రాబోతున్నా డైరెక్టర్స్ అప్పుడే ఫ్యాన్స్ లో భారీ హైప్ క్రియేట్ చేస్తున్నారా? చూద్దాం. పుష్ప 2తో 1750 కోట్లకు పైగా కలెక్షన్స్ కొల్లగొట్టిన అల్లు అర్జున్ ఇప్పుడు అట్లీ డైరెక్షన్ లో AA22లో మరోసారి కొత్త లెవెల్ ప్లాన్ చేశాడు. జవాన్తో 1000 కోట్ల క్లబ్ లోకి ఎంటర్ అయిన అట్లీ ఇప్పుడు AA22ని పాన్ వరల్డ్ స్కేల్లో తీసుకొస్తున్నాడు. ఇప్పటికే ఫుల్ స్వింగ్ లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. తాజాగా బెంగళూరులో పికిల్ బాల్ టోర్నమెంట్ కి గెస్ట్ గా హాజరైన అట్లీ ఈ సినిమా గురించి మాట్లాడుతూ ఏదైనా ఒక ఆలోచనతోనే మొదలవుతుంది. ఈ సినిమాతో కొత్త అనుభూతినివ్వడానికి మేం ప్రయత్నిస్తున్నాం. అందరూ ఆశ్చర్యపోయేలా కొత్త ప్రపంచాన్ని సృష్టించబోతున్నాం. అన్నీ అనుకున్నట్టే జరుగుతున్నాయన్న అట్లీ మాటలతో హైప్ ఫుల్ ఫైర్ లో ఉంది. సన్ పిక్చర్స్ ప్రొడక్షన్ లో రెడీ అవుతున్న AA22 సౌత్ లోనే కాదు ఇంటర్నేషనల్ మార్కెట్ లో కూడా బజ్ క్రియేట్ చేస్తోంది. జపాన్ నుంచి కొరియా వరకు ఇంటర్నేషనల్ టెక్నీషియన్స్ వర్క్ చేస్తున్నారు. ఇటీవల జపనీస్ కొరియోగ్రాఫర్ హోక్ షేర్ చేసిన BTS ఫోటోలు వైరల్ అయ్యాయి. సినిమా ఊహించిన దానికంటే గ్రాండ్ గా ఉంటుంది అన్న ఆయన మాటలతో ఫ్యాన్స్ కి ఎగ్జైట్మెంట్ డబుల్ అయ్యింది. ఇప్పుడు అందరి ఎక్స్పెక్టేషన్స్ పుష్ప 2ల కంటే హుక్ స్టెప్స్ కూడా ఓ లెవెల్ అప్ లో ఉంటాయని ఫీల్ అవుతున్నారు. ఇక బాహుబలి 2 RRR తో వరుసగా గ్లోబల్ స్థాయిలో ఆకట్టుకున్న రాజమౌళి ప్రస్తుతం 1000 కోట్ల భారీ బడ్జెట్ తో మహేష్ బాబు కాంబోలో సరికొత్త జోనర్ లో SSMB 29 సినిమా చేస్తున్నాడు. అయితే రాజమౌళి అట్లీలా కాకుండా మరో స్టైల్లో ఈ సినిమాపై హైప్ క్రియేట్ చేస్తున్నాడు. అధికారికంగా ప్రకటించకపోయినా ఇప్పటికే ఈ సినిమా టైటిల్ వారణాసిగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. నవంబర్ 16న ఈ సినిమా టైటిల్ ప్రకటించనున్నాడు జక్కన్న. అయితే మహేష్ బాబు బర్త్డేకు పోస్టర్ రిలీజ్ చేశాడు. కానీ హీరో ఫుల్ గా కనిపించకుండా మెడలోని పెండెంట్ తో మిస్టరీ క్రియేట్ చేశాడు. 2027లో సౌత్ నుంచి వస్తున్న రెండు బిగ్ బ్లాక్ బస్టర్స్ AA22 వర్సెస్ SSMB 29. ఒక దాంట్లో అట్లీ విజన్, మరొక దాంట్లో రాజమౌళి మ్యాజిక్. సౌత్ నుంచి పాన్ ఇండియా కాదు పాన్ వరల్డ్ క్లాష్ ఫిక్స్. బాక్స్ ఆఫీస్ సీన్స్ అప్పుడే స్టార్ట్ అయ్యాయి. ఇద్దరు మేకర్స్, రెండు సినిమాలు, ఒకే గోల్, వరల్డ్ స్టేజ్. 2027కి వస్తున్న సినిమాలు. కానీ ఫ్యాన్స్ కౌంట్ డౌన్ మొదలయ్యింది. పుష్పరాజ్ అట్లీ వర్సెస్ మహేష్ బాబు రాజమౌళి ఎవరు విన్ అవుతారో ఈ పాన్ వరల్డ్ వార్ లో చూడాలి. రవితేజ మాస్ జాతర టీజర్ లో స్పైసీ డైలాగ్స్, స్టైలిష్ యాక్షన్ ఫ్యాన్స్ లో ఉత్కంఠ పెంచాయి. ఈ సినిమాతో మళ్ళీ హిట్ ట్రాక్ ఎక్కుతాడా? ఇస్మార్ట్ శంకర్ తో మాస్ రేంజ్ లోకి ఎంట్రీ ఇచ్చిన రామ్ పోతినేని అప్పటి నుంచి ఆ ఎనర్జీని కొనసాగించే సినిమా కోసం వెయిట్ చేస్తున్నాడు. వరుసగా వచ్చిన సినిమాలు ఆశించిన రిజల్ట్ ని ఇవ్వలేదు. ఆంధ్ర కింగ్ తాలూకా సినిమాతో మళ్ళీ తన స్టైల్ ని ప్రూవ్ చేసుకుంటాడా? చూద్దాం. ధమాకా హిట్ తర్వాత రవితేజకు వరుసగా ఫ్లాపులే పలకరించాయి. రావణాసుర, టైగర్ నాగేశ్వరరావు, ఈగల్, మిస్టర్ బచ్చన్ తో ఫ్యాన్స్ నిరాశకు గురయ్యారు. యాక్షన్, ఎంటర్టైన్మెంట్ ఉన్నా కానీ కథలో కనెక్ట్ లేకపోవడం వల్ల అవి అంతగా ఆడలేదు. ఈసారి మాస్ జాతర కోసం టీం స్పెషల్ ఫోకస్ పెట్టింది. స్టోరీ, మాస్ పంచ్, ఎమోషన్స్ అన్ని సమానంగా అక్టోబర్ 31న రిలీజ్ కి రెడీ అవుతోంది మాస్ జాతర. టీజర్ లో స్పైసీ డైలాగ్స్, స్టైలిష్ యాక్షన్ క్లిప్స్ ఫ్యాన్స్ కి ఎగ్జైట్మెంట్ పెంచాయి. ఈసారి రవితేజ తను మాస్ హీరోగా రీబూట్ అవ్వాలని ఫిక్స్ అయ్యాడు. ఈ సినిమాలో రవితేజ రైల్వే పోలీస్ గా కొత్త లుక్ లో మాస్ యాటిట్యూడ్ తో కనిపిస్తున్నాడు. స్టైలిష్ యాక్షన్, మాస్ స్టంట్లతో పాటు కథలో కంటెంట్ కి ప్రాధాన్యత ఇచ్చామంటున్నారు మేకర్స్. ఫ్యాన్స్ ఎమోషనల్ గా ఫిక్స్ అయ్యారు. అక్టోబర్ 31న రాబోయే రిలీజ్ కోసం ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఈ మూవీ హిట్ రవితేజకి కీలకమంటున్నారు ఫ్యాన్స్. ఇస్మార్ట్ శంకర్ తర్వాత వచ్చిన రెడ్, ది వారియర్, స్కంద, డబుల్ ఇస్మార్ట్. ఇందులో ఒక్కటి రామ్ కెరియర్ కి బూస్ట్ ఇవ్వలేదు. యాక్షన్ స్టైలిష్ గా ఉన్న స్టోరీలో కంటెంట్ కనెక్ట్ కాలేదు. ఇస్మార్ట్ శంకర్ సీక్వెల్ గా వచ్చిన డబుల్ ఇస్మార్ట్ కూడా అంచనాలు అందుకోలేకపోయింది. అందుకే ఈసారి ఆంధ్ర కింగ్ లో కంటెంట్ కి, మాస్ పంచ్ కి ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇచ్చినట్లు టీం చెబుతోంది. రామ్ పోతినేని ఈ సినిమాలో కొత్త బాడీ లాంగ్వేజ్, స్లో యాటిట్యూడ్, రగ్డ్ లుక్ తో కనిపిస్తున్నాడు. టీజర్ లోని లాస్ట్ డైలాగ్ ఫ్యాన్ అంటూ నువ్వు గుడ్డలు చింపేసుకోవడమే కానీ నువ్వొకడు ఉన్నావని కూడా ఆ హీరోకి తెలియదు. ఏం బ్రతుకుడు రామీవి, చీచీ అనే డైలాగ్ ఫ్యాన్స్ మైండ్ లోకి వెళ్లిపోయింది. ఒక ఫ్యాన్ బయోపిక్ గా వస్తున్న ఈ సినిమాను మహేష్ బాబు తెరకెక్కించాడు. నవంబర్ 28న రిలీజ్ కానుంది. ఈసారి రామ్ తన కెరియర్ ని మళ్లీ రీబూట్ చేయాలని ఫిక్స్ అయ్యాడు. ఆంధ్ర కింగ్ సక్సెస్ అయితే రామ్ మళ్లీ టాప్ మాస్ హీరోల లైన్ లోకి వచ్చే ఛాన్స్ పక్కా. యంగ్ హీరో, హై యాటిట్యూడ్, ఫుల్ ఆన్ కాన్ఫిడెన్స్, మాస్ కా దాస్ అని పిలవమన్నాడు. కానీ ఇప్పుడు ఆ మాస్ కూడా డౌట్ లో ఉంది. విశ్వక్ సేన్ కెరియర్ ఫ్లాష్ బ్యాక్ చూస్తే హిట్స్ కన్నా ఫ్లాప్స్ హీట్ ఎక్కువగా ఉంది.
మరి ఇప్పుడు ఫంకీతో ఎలాంటి ఇంపాక్ట్ క్రియేట్ చేయబోతున్నాడు? 2018లో ఈ నగరానికి ఏమైందితో హీరోగా ఎంట్రీ ఇచ్చిన విశ్వక్ సేన్ యూత్ కంటికి కూల్ గాయ్గా కనిపించాడు. కానీ తర్వాత ఫలక్నుమా దాస్తో తాను కొత్త హీరో కాదు, కొత్త ఆలోచన అన్నట్టుగా రీమేక్ అయినా కూడా మా స్టోన్, హై స్లాంగ్, రఫ్ ఎనర్జీ అన్నీ కలిపి విశ్వక్ను నెక్స్ట్ బిగ్ థింగ్ లా చూపించాయి. విశ్వక్ కెరీర్లో సినిమాల కంటే కాంట్రవర్సీలే ఎక్కువ హైలైట్ అయ్యాయి. రిపోర్టర్స్తో తగవులు, ఇంటర్వ్యూలో అహంభావం, ఈవెంట్స్లో రెచ్చగొట్టే స్టేట్మెంట్స్. ఆయన నేను పాజిటివ్ ఎనర్జీని మిస్ చేయను అని చెప్పుకున్నా ఆడియన్స్ మాత్రం పాజిటివ్ రిజల్ట్ మిస్ చేశారు. పాకల్, అశోకవనంలో అర్జున కళ్యాణం, ఓడిదేవుడా మూవీలు రిలీజ్ అయ్యాయి కానీ ఎప్పుడయ్యాయో ఎప్పుడు పోయాయో తెలియకుండానే వెళ్లిపోయాయి. తన సొంత పాత్లో నడుస్తున్న విశ్వక్ ఎవరిని ఫాలో అవ్వకుండా, ఎవరిని రిక్వెస్ట్ చేయకుండా నేను వేరే అని ప్రూవ్ చేయాలి అనుకుంటున్నాడు. దాస్ కా ధమ్కీలో హీరో, డైరెక్టర్, ప్రొడ్యూసర్ అన్నీ తానే. కానీ ఆడియన్స్ మాత్రం వన్ మ్యాన్ ఆర్మీ అని నమ్మలేదు. అందులోనూ డబుల్ రోల్ కంటే బాక్స్ ఆఫీస్ ముందు డబుల్ రిస్క్ ఎక్కువైంది. అయినా బూ, గామి, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి, మెకానిక్ రాఖీ, లైలా వరుసగా ఫెయిల్యూర్స్ పలకరించినా విశ్వక్ కాన్ఫిడెన్స్ ను దెబ్బతీయలేదు. హిట్ కోసం వెయిటింగ్. ఇన్స్టాగ్రామ్ లో ఫ్యాన్స్ తో ఎక్కువే మాట్లాడతాడు కానీ థియేటర్స్ లో ఫ్యాన్స్ టాక్ మాత్రం తక్కువ. అయినా విశ్వక్ కాన్ఫిడెన్స్ ఎవర్ గ్రీన్. ఎందుకంటే ఫెయిల్ అవ్వడమే తన ఫైట్ కి ఫ్యూయల్ గా చూస్తాడేమో. వరుస వివాదాలు, వెరైటీ, విజన్ ఇవి విశ్వక్ సేన్ సిగ్నేచర్. కానీ బాక్స్ ఆఫీస్ రిజల్ట్లు కూడా సిగ్నేచర్ కావాలి కదా. అతని లేటెస్ట్ మూవీ ఫంకీ. ఈసారి విశ్వక్ కామెడీ జోనర్ ని పిక్ చేసుకున్నాడు. ఈ సినిమా ఫలితం చెప్పబోతుంది. విశ్వక్ సేన్ మాస్కా దాస్నా లేక మాస్కే పాస్నా అనేది చూడాలి. బాలీవుడ్ వరుస ఫ్లాపులు దిశాను మళ్ళీ సౌత్ వైపు తొంగి చూసేలా చేశాయి. కల్కి ఓకే అనిపించినా కంగువా ఆమె కెరియర్ పై గట్టిగానే దెబ్బేసినట్లు కనిపిస్తోంది. ఈ ఏడాది ఇప్పటి వరకు ఈమె నుండి ఒక్క సినిమా రాలేదు. కంప్లీట్ చేసిన మూవీ వెల్కమ్ టు జంగిల్ కూడా ఎప్పుడొస్తుందో తెలియదు. అయినా ఇలాంటి టైంలో తెలిసి రిస్క్ చేస్తోందా? ఓ ఫ్లాప్ మూవీ సీక్వెల్ కి సైన్ చేసిందా? కెరియర్ స్టార్ట్ చేసి 10 ఏళ్లవుతున్నా దిశా పటానికి సరైన బ్రేక్ రాలేదు. గ్లామర్ రోల్స్ కి నో అనదు, ఎక్స్పోజింగ్ కి అస్సలు అడ్డు చెప్పదు. కానీ ఆఫర్స్ చూస్తే అంతంత మాత్రమే. లోఫర్తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ గ్లామరస్ డాల్ రిజల్ట్ తేడా కొట్టడంతో బాలీవుడ్ చెక్కేసింది. అక్కడ తక్కువ టైంలోనే ఓకే అనిపించుకుంది. ధోని, బాగీ 2, భారత్ సినిమాలతో హ్యాట్రిక్ భామగా మారింది. కానీ బాగీ 2 మినహా మిగిలిన 2 సినిమాల్లో సెకండ్ హీరోయిన్ రోల్సే. మలంగ్ హిట్ తర్వాత సల్మాన్ ఖాన్, రాధే సినిమా రూపంలో పెద్ద డిజాస్టర్ చూసింది దిశ. ఈ ఫ్లాప్ల పరంపర ఏక్ విలన్ రిటర్న్స్, యోధా వరకు కంటిన్యూ అయ్యాయి. అదే టైంలో జస్ట్ ఫర్ అ చేంజ్ కోసం టాలీవుడ్కి వచ్చి కల్కీతో హిట్ కొడితే ఆ ఆనందాన్ని మిగల్చకుండా చేసింది కంగువా. ఈ దెబ్బకి ఇప్పటి వరకు ఆమె స్క్రీన్ పై కనిపించిందే లేదు. మళ్ళీ బ్యాక్ టు బాలీవుడ్ చెక్కేసినా ఛాన్స్లు కూడా పెద్దగా రావటం లేదు. వచ్చిన సెకండ్ హీరోయిన్ క్యారెక్టర్స్కే పరిమితమవుతోంది. వెల్కమ్ టు ద జంగిల్లో పేరుకు ఆమె హీరోయిన్. ప్రెజెంట్ హాలీవుడ్ ఫిల్మ్ హోలీ గాడ్ సాగాలో నటిస్తోంది. వెల్కమ్ టు ద జంగిల్ హాలీవుడ్ ఫిల్మ్స్ రిలీజ్ కి రెడీ అయినా థియేటర్స్ లోకి ఎప్పుడొస్తాయో క్లారిటీ లేదు. సోషల్ మీడియాలో ఏం సందడి చేస్తామనుకుందో ఏమో రిస్క్ చేసి మరీ ఓ ఫ్లాప్ మూవీ సీక్వెల్ కి సైన్ చేసిందట. 2007లో ఇమ్రాన్ హష్మీ, శ్రేయా జంటగా నటించిన ఆవారాపన్ అప్పట్లో ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది. కానీ ఇప్పుడు ఆ సినిమాని కల్ట్ మూవీగా కన్సిడర్ చేస్తున్నారు. ఈ సినిమాకు ఇన్నాళ్లకు సీక్వెల్ ప్లాన్ చేస్తున్నారట. ఇందులో దిశాని మెయిన్ లీడ్ కింద తీసుకుంటున్నట్లు టాక్. కిసెస్ కింగ్ సరసన ఈ గ్లామరస్ గర్ల్ నటించబోతుందన్నది లేటెస్ట్ న్యూస్. ఫ్లాప్ మూవీకి సీక్వెల్ చేయటం మ్యాడ్ అంటే, అలాంటి సినిమాకి మేడం సైన్ చేయడం అంటే మ్యాడ్నెస్ ఓవర్లోడ్ గానే అర్థం. ఆఫర్స్ రావట్లేదని ఇలాంటి డెసిషన్స్ తీసుకుందా ఏమో. దీపావళి పండుగ అంటే కేవలం లైట్లు, స్వీట్లు మాత్రమే కాదు, థియేటర్స్ లో సినిమాల రేసు కూడా. ఈ ఇయర్ చిన్న సినిమాలే పెద్ద హిట్ ఇచ్చిన హాట్ ట్రెండ్ ని చూసాం. ఇక దీపావళి వార్లో కూడా అలాంటి సినిమాలే ఉన్నాయి. ఏ థియేటర్స్ లో సూపర్ సక్సెస్ అవుతాయి అనే ఆసక్తికరమైన చర్చ ఇప్పటి నుంచే స్టార్ట్ అయింది. దీపావళి నవ్వులతో మొదలు పెట్టబోతున్న మిత్రమండలి అక్టోబర్ 16న రిలీజ్ కానుంది. ప్రియదర్శి, వెన్నెల కిషోర్, సత్య లాంటి కామెడీ స్టార్స్ ఫ్రెండ్షిప్ ఫన్ తో పండగ మూడ్ రెట్టింపు చేస్తున్నారు. డైలాగ్, కామెడీ ప్రధానంగా ఆద్యంతో ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ సినిమా థియేటర్స్ లో చిల్డ్రన్, యూత్ తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ ని ఆకట్టుకునేలాగా ఉంది. మిత్రమండలికి పాజిటివ్ టాక్ వస్తే థియేటర్స్ కు జనాలను రప్పించే అవకాశం ఉంది. దీపావళి మూడ్ లో నవ్వుల విందు ఏర్పాటు చేసే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. రొమాంటిక్ మ్యూజికల్ ఫీల్ తో తెలుసు కదా అక్టోబర్ 17న రిలీజ్ కి రెడీగా ఉంది. సిద్ధు జొన్నలగడ్డ హీరోగా, రాశి ఖన్నా, శ్రీనిధి శెట్టి జోడీగా కనిపిస్తున్నారు. నీరజ కోన దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా మ్యూజికల్ రొమాన్స్ ఫ్లేవర్ ఇస్తోంది. టీజర్, పాటలు ఆకట్టుకున్నప్పటికీ బజ్ పూర్తిగా పెరగాలంటే థియేటర్స్ లో ఫుల్ రియాక్షన్ అవసరం. థియేటర్స్ కు జనాలను రప్పిస్తుందా లేక ఓటీటీ వ్యూస్ లో మెజారిటీ సాధిస్తుందా చూడాలి. రొమాంటిక్ ఫన్ తో దీపావళి లవ్ మూడ్ ను ఈ సినిమా మోడరేట్ చేస్తోంది. లాస్ట్ ఇయర్ దీపావళికి కాతో వచ్చి సక్సెస్ అయిన కిరణ్ అబ్బవరం ఈ దీపావళి రేస్ లో
కే ర్యాంప్తో అక్టోబర్ 18న థియేటర్స్లోకి వస్తున్నాడు. బోల్డ్ డైలాగ్స్, ట్రెండీ కంటెంట్తో యుక్తి తరేజ జోడీ, నరేష్, సాయి కుమార్, వెన్నెల కిషోర్ కీలక పాత్రలు సినిమాకు పవర్ ఫ్యాక్టర్. జైన్స్ నాని దర్శకత్వం ఈ మూవీకి ఎంటర్టైన్మెంట్ వాల్యూమ్ ఇస్తుంది. ఒకే ఫ్రేమ్లో కామెడీ, మాస్, ఫన్ ఎలిమెంట్స్ సమన్వయంగా ఉన్నందున థియేటర్స్ కు జనాలను రప్పించే అవకాశం ఎక్కువే. ప్రదీప్ రంగనాథన్ హీరోగా, మమితా బైజు జోడీగా డూడ్ తెలుగు డబ్బింగ్ మూవీ అక్టోబర్ 17న ప్రేక్షకుల ముందుకొస్తోంది. కీర్తీశ్వరన్ దర్శకత్వం, మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం సినిమాకు అదనపు ఆకర్షణ. లవ్ టుడే, డ్రాగన్ సినిమాలతో తెలుగు ఆడియన్స్ ని ఆకట్టుకున్న విధంగా డ్యూడ్ ట్రైలర్ కూడా అట్రాక్ట్ చేస్తోంది. ప్రదీప్ కి హ్యాట్రిక్ కొట్టే అవకాశం ఉన్న ఈ మూవీ థియేటర్స్ లో ఫ్యాన్స్ కి ఫుల్ ఫన్ ఇస్తుంది. బస్, ట్రైలర్ రియాక్షన్ చూస్తే దీపావళి వార్లో వర్క్ అవుతుందేమో అనిపిస్తోంది. హిందీ సినిమాలకు దీపావళి మంచి ఫెస్టివల్. ఈ టైంకి వచ్చిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద బాంబులా పేల్తాయి, లేకపోతే తుస్సుమంటాయి అనేది ఇప్పుడు అసలైన థ్రిల్లర్. కానీ ఈసారి బీటౌన్ ఫెస్టివల్ స్కేల్ కొంచెం తగ్గింది. కేవలం 3 సినిమాలే థియేటర్ రేస్లో ఉన్నాయి. మరి వీటిలో ఏది తారాజువులా పైకి లేస్తుంది, ఏది తుస్సుమంటుంది చూద్దాం. అక్టోబర్ 21న రిలీజ్ కానున్న ఏక్ దివానీకి దివానియత్. ఈ సినిమా సాధారణ లవ్ స్టోరీ కాదు. ప్రేమ నుంచి అబ్సెషన్, ఆ తర్వాత ద్వేషం వరకు వెళ్లే ఇన్స్టెంట్ రొమాన్స్ థ్రిల్లర్. హర్షవర్ధన్ రాణే, సోనం బజ్వా కెమిస్ట్రీకి పాజిటివ్ వైబ్స్ వస్తున్నాయి. ట్రైలర్లో ఫీలింగ్ బాగుంది, కానీ ఎమోషన్ హ్యాండిల్ తప్పితే రిస్క్ కూడా ఎక్కువే. దీపావళి వారం ప్రేక్షకులకు లవ్ విత్ ఫ్యాషన్ టచ్ ఇచ్చే సినిమాగా నిలుస్తుంది అని అంచనాలున్నాయి. అదే అక్టోబర్ 21న థామా కూడా బాక్సాఫీస్ ముందుకొస్తోంది. ఆయుష్మాన్ ఖురానా, రష్మిక మందన్న జంటగా వస్తున్న ఈ హారర్ కామెడీకి మైథాలజీ టచ్ ఉంది. అశ్వత్థామ కాన్సెప్ట్తో ఫన్ అండ్ ఫ్రైట్ కలిపి హారర్ ఎక్స్పెరిమెంట్గా కనిపిస్తోంది. ట్రైలర్లో విజువల్స్, హాస్యం బాగున్నాయి, కానీ భయపెట్టే ఎలిమెంట్స్ పై మిక్స్డ్ టాక్ ఉంది. నవాజుద్దీన్ విలన్ గా సర్ప్రైజ్ ఇస్తాడన్న బలమైన నమ్మకం ఉంది. ఈ సినిమా సక్సెస్ పై భారీ అంచనాలున్నాయి. ఈ దీపావళి పెద్ద పెద్ద స్టార్స్ కంటే కంటెంట్ పేలుతుందా అన్నది ఆసక్తికరమైన ప్రశ్న. జాంబీ జోక్స్, ఇన్స్టంట్ లవ్, హారర్ కామెడీ, 3 జానర్స్, 3 మూడ్స్. ఏది ప్రేక్షకుల పండుగగా మారుతుంది, ఏది ఫ్లాప్ పటాకాగా ముగుస్తుంది అన్నది కొద్ది రోజుల్లోనే తేలిపోతుంది. ఇది బీటౌన్ దీపావళి బ్లాస్ట్. స్క్రీన్ మీద ఏ సినిమా స్పార్క్ చూపిస్తుందో చూడాలి. ఇది వాల్చి మన బాక్స్ ఆఫీస్. నెక్స్ట్ బాక్స్ ఆఫీస్ లో మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ అండ్ గాసిప్స్ తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ కీప్ వాచింగ్ ఎన్టీవీ.